Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. సంకటహార చతుర్థి పూజ ముడుపు కట్టే విధానం మార్చి 17 సాయంత్రం 4:57 నుంచి చవితి గడియలు అయితే మొదలవుతాయి. ఇది చవితి తిథులు ఉన్నప్పుడే మనం సంకటహార చతుర్థి జరుపుకోవాలి కాబట్టి మార్చి 17 రోజునే మనము ఇది జరుపుకోవాలి. ఈసారి సాయంత్రం మొదలైంది కాబట్టి సాయంత్రం మీరు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి. ఇది మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది. నైట్ చవితి గడియలు ఉన్నప్పుడే మనం సంకటహార చతుర్థి జరుపుకోవాలి కాబట్టి ఈరోజైతే నేను ముడుపు కట్టాను. ముందైతే పసుపు గణపతిని చేసుకోవాలి. పసుపు గణపతిని చేసుకొని విఘ్నేశ్వరుని చిత్రపటం ముందు పెట్టేసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి కొంచెం ఏదైనా థ్రెడ్తో ఇలా జంజంలా చేసి వేయాలి. ఇది ముడుపు కట్టుకోవాలన్నప్పుడే పసుపు గణపతిని చేసి పెట్టాలి. ముడుపు కట్టుకోవట్లేదు అనుకుంటే మామూలుగా గరికెతో ఎర్రని అక్షంతలతో పువ్వులతో పూజ చేసుకోవచ్చు. ఓన్లీ ముడుపు కట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ పసుపు గణపతిని చేసి తాంబూలం ఒకటి అయితే ఇవ్వాలి. ఏదైనా ఒక పండు ఆకు తాంబూలం ఇవ్వాలి. ఇలా అయితే నేను అన్నీ చేసిన తర్వాత ఇలా పసుపు గణపతిని పెట్టేసిన తర్వాత ఇంకా గరిక ఏదైతే ఉందో ఇంకా గరికని సమర్పించి స్వామివారికి ఇష్టమైన కుడుములు కానీ ఏదైనా పళ్ళు కానీ సమర్పించి, నేను ఈవినింగ్ ఉంది కాబట్టి కుడుములు సాయంకాలం చేస్తాను. ఇలా అయితే దీపారాధన చేసేసుకొని గరిక ఇవన్నీ సమర్పించుకొని ఇంకా పూజ అయితే మొదలు పెడతాను. అగరొత్తులు ఇంకా మనం ఏదైనా ధూప్ స్టిక్స్ అవన్నీ సమర్పించిన తర్వాత నేనైతే ఈరోజు 2 ముడుపులు కడుతున్నాను, ఒకటి కాదు. నేను ఇప్పటివరకు అయితే చాలా ముడుపులు అయితే కట్టాను. ఈ ముడుపు కట్టుకునే రోజైతే ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయాలి. మిగతా రోజుల్లో ఇంకా వాళ్ళ ఓపిక అన్నమాట. మనం ముడుపు ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపు రాసి కొంచెం బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకొని అక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఆ ప్లేస్లో ఏదైనా పీట కానీ ఏదైనా ఇలాంటిది పెట్టేసి ప్లేట్ కానీ పెట్టేసి ఎర్రని క్లాత్ ఏదైనా ఒక ఎర్రని క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడితో మూడు సార్లు అయితే బియ్యం పోసుకోండి. అంటే ఎక్కువ బియ్యం పోసుకున్నాం అనుకో ఇది మన కోరిక తీరే అన్ని రోజులు ఉండాలి కాబట్టి అవన్నీ పురుగు పడుతున్నాయి. అందుకని చెప్పేసి నేను కొన్ని బియ్యం అయితే వేసుకున్నాను అంతే. ఇందులో ఏం వేయట్లేదు. కొంచెం పసుపు కుంకుమ క్లాత్కు కొంచెం పెట్టాను అంతే. ఇంకెటువంటి తడి అనేది పెట్టుకోకుండా మన కోరిక చెప్పుతూ ఆ ముళ్ళు వేసుకొని అవి స్వామివారి దగ్గర అయితే పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకటి కట్టాను, ఇది రెండోది అనమాట. మనము ఏవైనా కోరికలు ఉంటే 2 ముడుపులు కూడా కట్టుకోవచ్చు ఒకే రోజు. అందులో ఇలా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. అవన్నీ కూడా విప్పాను. నేను ఎన్నైతే ముడుపులు కట్టానో అన్నీ నేను అనుకునేది ఇప్పటి వరకు జరిగాయి అంతే. అదే నమ్మకంతో మళ్ళీ 2 ముడుపులు అయితే కడుతున్నాను. నా కోరికల్లో కొంచెం న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి ఖచ్చితంగా తీరాయి. ఇంకా చూడండి, ఇక్కడ 2 కూడా ఒకే ప్లేట్లో పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. వీటిపైన కూడా కొంచెం గరిక సమర్పించి అగరొత్తులు ధూపం అది చూపించి ఇంకా మనకు విఘ్నేశ్వరునికి సంబంధించిన అష్టోత్తరం కానీ విఘ్నేశ్వరుని సూత్రాలు ఉంటాయి కదా, చదువుకోవడమే. సంకటహార గణేష సూత్రం ఉంటుంది, అది కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. అలాగే ఇంకా అన్నీ సమర్పించిన తర్వాత ఎర్రని అక్షంతలతో పువ్వులతో గరికతో పూజ అయితే స్టార్ట్ చేయాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఎర్రని అక్షంతలు అలాగే గరిక పువ్వులు అయితే వేస్తూ నేనైతే విఘ్నేశ్వరునికి సంబంధించిన ప్రాణాయం శిరసం దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షకం గజవక్షకం చతుర్థకం లంబోదరం షష్ఠ వికటయ చ నచ విఘ్నభయ తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రిం మోక్షార్థి లభతే గతిం జపతే గణపతి స్తోత్రం షడ్భరేణ్య ఫలలభతే సంవత్సరేణ సిద్ధించ లభతే నత సశంశ అష్టో బ్రాహ్మణే చ లిఖిత సమర్పేతు సర్వ విద్య గణేశ ప్రసాదతః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏముందంటే, పిల్లలకి చదువు బాగా రావాలంటే 8 మంది బ్రాహ్మణులకు మన చేతులతోని ఈ శ్లోకాన్ని రాసి ఇచ్చామంటే
పిల్లలు చదువుల్లో మాత్రం చాలా ఉత్తీర్ణులు అవుతారని, బాగా చదువు మొండితనం పోతుందనేది ఈ శ్లోకంలో అర్థం కూడా వస్తుంది. ఈ శ్లోకం తర్వాత ఆ మీనింగు అలా నేను కూడా ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను. 8 మంది బ్రాహ్మణులకు ఒక పేపర్ పైన శ్లోకాన్ని రాసిస్తే ఇలా జరుగుతుందంట. కావాలంటే ఒక్కసారి మీరు ఈ శ్లోకాన్ని చూడండి, దానికి అర్థం. మీరు కూడా ఈ పూజ చేసుకోవాలంటే ఈరోజు సాయంత్రం తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే 4:57 నుంచి చవితి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు. ముడుపు కూడా సాయంత్రం కట్టుకోవచ్చు. ఇంకా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మనము ఆ భగవంతునికి విన్నవించుకోవచ్చు. ఉండలేకపోయినా సరే ఉండగలుగుతాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇలా అయితే నా పూజ అయితే ఇలా చేసుకొని ఇంకా హారతి అన్నీ సమర్పించేశాను. నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను మార్నింగే ముడుపులు అయితే కట్టుకున్నాను. ఇంకా మనకు చంద్రోదయ సమయం ఎప్పుడైతే ఉంటుందో ఇంకా ఆ రోజు మొత్తం మనం ఉపవాసం ఉండవచ్చు. ఈరోజు ఉపవాసం కదా, చూడండి ఫేస్ అంతా కొంచెం వీక్ అయింది. ఇంకా మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు. అలా ఏం లేదు, వాటర్ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఏదైనా ఫ్రూట్ కూడా తినొచ్చు. బట్ నేను ఏదైనా తినడం స్టార్ట్ చేశాను అనుకో ఇంక ఉపవాసం చేయలేను. ఏదైనా తినకుండా ఇలా ఉంటేనే నేను కంటిన్యూస్గా ఉండగలను. ఒకసారి టీ తాగడం, వాటర్ తాగడం, ఏదైనా ఫ్రూట్ తినడం స్టార్ట్ చేసిన అనుకో ఇంకా నాకు ఆకలి మొదలైపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏమేమి తినకుండా ఉంటాను. ఇలా అయితే నేను రోజంతా ఉండగలను. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసి చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా తింటాను. చంద్రుడు కొంచెం లేటుగా వస్తాడు కాబట్టి ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే టీ కానీ అలాంటిది ఏదైనా తాగుతాను. భోజనం మాత్రం చంద్రదర్శనం తర్వాత, చంద్రుడు లేటుగా వస్తాడు కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.